కోతి, మొసలి. ఒకప్పుడు ఒక పెద్ద నది తీరంలో ఒక పొడవాటి పండు చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక చిన్న కోతి ఆనందంగా ఉండేది. ఆ చెట్టు రుచికరమైన తీయటి పండ్లు ఇచ్చేది. కోతి ప్రతిరోజూ ఆ పండ్లు తిని కొమ్మలపై ఊగుతూ ఆడేది. ఒక రోజు నది ఒడ్డున ఒక మొసలి వచ్చింది. మొసలి అలసిపోయి ఆకలితో ఉండేది. కోతి దాన్ని చూసి దయతో కొన్ని పండ్లు ఇచ్చింది. మొసలి ఆనందంగా వాటిని తిని కోతికి కృతజ్ఞతలు తెలిపింది. ఆ రోజు నుంచి వారు స్నేహితులు అయ్యారు. కోతి ప్రతిరోజూ పండ్లు మొసలికి ఇచ్చేది. మొసలి వాటిని తన భార్య దగ్గరికి కూడా తీసుకెళ్లేది. కాని మొసలి భార్య అత్యాశ మరియు క్రూరమై ఉండేది. ఆమె చెప్పింది, ఈ పండ్లు బాగున్నాయి, కాని నాకు కోతి గుండె కావాలి. మొసలి ఆశ్చర్యపోయినా భార్య మాట విని ఒప్పుకుంది. ఒక రోజు కోతిని చూసి, స్నేహితుడా, నా ఇంటికి రా అని ఆహ్వానించింది. నా వీపుపై ఎక్కు, నది దాటిపోతాం అని చెప్పింది. కోతి నమ్మి మొసలి వీపుపై ఎక్కింది. వారు నది మధ్యలోకి చేరినప్పుడు మొసలి నిజం చెప్పింది. నా భార్య నీ గుండె కావాలని కోరుతోంది, అందుకే నిన్ను తీసుకెళ్తున్నాను అంది. కోతి భయపడ్డా తలచుకుని తెలివిగా మాట్లాడింది. అయ్యో, నా గుండె నేను చెట్టుపైనే వదిలి వచ్చాను అంది. నన్ను తిరిగి చెట్టు వద్దకు తీసుకెళ్ళు, నేను ఇస్తాను అంది. మొసలి మూర్ఖంగా నమ్మి తిరిగి ఒడ్డుకు వచ్చింది. కోతి వెంటనే చెట్టుపైకి ఎగిరి ఎక్కింది. పైనుంచి అంది, మూర్ఖ మొసలి, స్నేహితుని మోసం చేస్తే ఇలాగే అవుతుంది. నీతి, ప్రమాదంలో ధైర్యంగా ఉండి బుద్ధితో ఆలోచిస్తే ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. తాబేలు, గద్దలు. చాలా కాలం క్రితం ఒక సరస్సులో ఒక తాబేలు ఉండేది. ఆ తాబేలు మంచివాడే కాని చాలా మాట్లాడేవాడు. అదే సరస్సులో 2 గద్దలు కూడా ఉండేవి. వారు తాబేలుకు మంచి స్నేహితులు. ఒక వేసవిలో సరస్సు నీరు ఎండిపోవసాగింది. తాబేలు ఆందోళనపడి, ఇక నేను ఎక్కడ ఉంటాను అని అనుకున్నాడు. గద్దలు తమ స్నేహితుడిని కాపాడాలని నిర్ణయించుకున్నాయి. చింతించకు, మేము నిన్ను పెద్ద సరస్సుకు తీసుకెళ్తాం అని చెప్పాయి. తాబేలు అడిగాడు, కాని నేను ఎగరలేను కదా, ఎలా వెళ్తాను? గద్దలు ఒక చాకచక్యమైన యుక్తి ఆలోచించాయి. నీవు ఒక కర్రను నోట పట్టుకో అని చెప్పాయి. మేము ఆ కర్రను మా ముక్కులతో పట్టుకుని ఎగురుతాము. కానీ జాగ్రత్త, ఒక్క మాట కూడా మాట్లాడకూడదు అని హెచ్చరించాయి. తాబేలు అంగీకరించి కర్రను బిగిగా పట్టుకున్నాడు. గద్దలు ఆకాశంలో ఎగురుతూ తాబేలును తీసుకెళ్లాయి. కింద ఉన్న గ్రామస్థులు ఆశ్చర్యంతో చూశారు. వారు పెద్దగా నవ్వుతూ, చూడండి, ఎగురుతున్న తాబేలు అన్నారు. తాబేలు కోపం వచ్చి తనను కాపాడుకోవాలని అనుకున్నాడు. గద్దల హెచ్చరిక మరిచి మాట్లాడాలని ప్రయత్నించాడు. నోట తెరిచిన వెంటనే కర్ర జారిపోయింది. తాబేలు ఆకాశం నుంచి కింద పడిపోయాడు. పడుతుండగా గట్టిగా అరిచాడు. కాని ఎవ్వరూ కాపాడలేకపోయారు. చివరికి నేలపై బలంగా పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. గద్దలు దుఃఖిస్తూ, మా స్నేహితుడు మాట వినలేదే అన్నారు. ఇలాగే తాబేలు తన మాటల వలన ప్రాణం కోల్పోయాడు. నీతి, తెలివైన మౌనం మూర్ఖపు మాటల కంటే మంచిది.